కథ పేరు తెలివైన కాకి. రచన పల్లా దీపికగారు. ఒకప్పుడు ఒక పెద్ద అటవీ ప్రాంతం చివరలో కాలా అనే తెలివైన కాకి ఉండేది. మామూలు కాకుల మాద్రిగా కాకుండా కాలా చాలా తెలివైంది. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తిగా ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల పక్షులు వాటి ఆహారాన్ని సులభంగా సంపాదించుకునేవి. కాని కాలా మాత్రం ఎప్పుడూ తన తెలివితేటలను ఉపయోగించి భిన్నంగా ఆలోచించేది. ఒకరోజు కాలా అడవిలో ఎగురుతూ ఉండగా ఒక వాల్నట్ అంటే ఆక్రోట్ కాయ కనిపించింది. అది ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దానిని తినాలనిపించింది. కాని ఆ వాల్నట్ పెంకు చాలా గట్టిగా ఉండడం వల్ల దాన్ని పగలగొట్టడం ఎలా అని ఆలోచించింది. మొదట తన ముక్కుతో దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. అయినా అది సాధ్యం కాలేదు. గట్టిగా కొట్టినా కూడా ఆ వాల్నట్ పెంకు చెక్కు చెదరలేదు. అప్పుడు దానికి కుండలో నీరు తక్కువగా ఉన్నప్పుడు రాళ్లు వేసి నీటిని పైకి రప్పించిన తన పూర్వీకురాలు గుర్తొచ్చింది. దీన్ని ఎలాగైనా పగలగొట్టాలి అని కాలా మనసులో అనుకుంది. ఆ సమయంలో కాలా కళ్ళు దగ్గర్లో ఉన్న ఒక ఇటుకపై పడ్డాయి. అది ఎంతగానో గట్టిగా ఉంది. ఆ ఇటుకతో వాల్నట్ను కొడితే పగిలిపోతుందని అనుకుంది. వెంటనే ఆ వాల్నట్ను తన ముక్కుతో పట్టుకొని ఆ ఇటుక దగ్గరికి తీసుకొచ్చింది. ముందుగా ఇటుకను ఎత్తి వాల్నట్పై పడేయాలని చూసింది. కాని ఇటుక చాలా బరువుగా ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. ముక్కుతోనే అటూ ఇటూ కదిపి వాల్నట్పై పడేసింది. కాని అది పగల్లేదు. కాల నిరాశపడలేదు. మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టింది. ఇటుకను నేను ఎత్తలేకపోతే వాల్నట్ను ఎత్తి ఇటుకపై పడవేస్తే సరిపోతుంది అని నిర్ణయించుకుంది. వెంటనే ఆ వాల్నట్ను పట్టుకుని గాల్లోకి ఎగిరింది. శక్తివంతంగా ఆ ఇటుకపై వదిలింది. వాల్నట్ ఒక్కసారిగా నేలపై పడినా ఆ గట్టి పెంకు పగలలేదు. కాలా ఈ ప్రయత్నాన్ని చాలాసార్లు చేసింది. అయినా ఫలితం దక్కలేదు. కాలా ఆలోచనలో పడింది. తన మొదటి ఆలోచన పనిచెయ్యలేదు. ఇప్పుడేం చెయ్యాలి అని తర్జనభర్జన పడింది. అదే సమయంలో దూరం నుండి వాహనాల శబ్దం వినిపించింది. కాలా అటువైపు చూసింది. ఆ అడవికి ఆనుకొని ఒక పెద్ద రహదారి ఉంది. ఆ రహదారిపై కార్లు, లారీలు వేగంగా వెళ్తున్నాయి. వాటిని చూస్తూ ఉండగా కాలాకు ఒక కొత్త ఆలోచన తట్టింది. వాహనాలు ఎంత బరువుగా ఉంటాయో, వాటి చక్రాల కింద ఈ వాల్నట్ పడితే ఖచ్చితంగా పగిలిపోతుంది అని అనుకుంది. వెంటనే ఆ వాల్నట్ను పట్టుకొని రహదారిపైకి ఎగిరింది. కాలా చాలా జాగ్రత్తగా రహదారిపై దిగింది. వాహనాల వేగాన్ని, అవి వచ్చే సమయాన్ని అంచనా వేస్తూ ఆ వాల్నట్ను రహదారి మధ్యలో పడేసింది. వాహనాలు వెళ్లేటప్పుడు అది పగిలిపోతుందని ఎదురుచూసింది. కాని మొదటగా వచ్చిన చిన్న కారు దానిని తాకకుండానే వెళ్ళిపోయింది. కాలాకు ఇంకా పట్టుదల పెరిగింది. మరింత ఓపికగా ఎదురుచూసింది. ఇంతలో ఒక పెద్ద లారీ వేగంగా అటువైపు వస్తోంది. కాలా సమయం చూసి వెంటనే రహదారిపై నుండి దూరంగా వెళ్లి ఒక చెట్టుపై కూర్చుంది. ఆ లారీ చక్రాలు ఆ వాల్నట్పై వెళ్లాయి. ఒక్కసారిగా ఖర్ అని శబ్దం వినిపించింది. లారీ వెళ్ళిపోగానే కాలా ఎగిరి రహదారిపై పడిన వాల్నట్ దగ్గరకు వచ్చింది. ఆ వాల్నట్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. కాలా ఎంతో సంతోషంగా అందులోని పప్పును కడుపు నిండా తిన్నది. ఆ రోజు నుండి కాలాకు ఏ గింజ దొరికినా రహదారిపైకి వెళ్లి పగలగొట్టుకుని తినడం అలవాటయింది. ఆ కాకి తెలివితేటలకు రహదారిపై వెళ్లే వాహనదారులు కూడా ఆశ్చర్యపోయారు. కాకులు ఎంత తెలివిగలవో మరొకసారి నిరూపితమైంది. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మన తెలుగు కథలు.com సందర్శించండి. థాంక్యూ.